హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 81వ భాగం. రచయిత వనజ గారు. అభి జానకిని తీసుకొని తన రూమ్కి వెళ్ళడం ఇప్పుడే కరెక్ట్ కాదనుకున్నాడేమో. కింద ఉన్న గెస్ట్ రూమ్లో ఆమెను వదిలి తన దగ్గరే కూర్చున్నాడు. అప్పుడు జానకి, మీరు ఆఫీస్కి వెళ్ళాలేమో వెళ్ళండి, నేను ఒక్కదాన్నే ఉండగలను అని చెప్తే, పర్లేదు, ఈరోజు నీతో పాటే ఉంటాను, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తానులే అని చెప్పిన అభి ఆమెను చూస్తూ అలాగే కూర్చున్నాడు. అతడి చూపులు కాస్త ఇబ్బందిగా అనిపించడంతో, జానకి, ప్లీజ్ రామ్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను ఒక్కదాన్నే ఉండగలను అని అంటూ ఉంటే, అరే కాసేపు చూడు నువ్వు జాను, ఆఫీస్లో అంటే ఎలాగో చూడనిచ్చేదని కాదు, ఇప్పుడు నువ్వు నా వైఫే కదా, నేను చూస్తే తప్పేంటి అంటూ అరగంట సేపు అలాగే చూస్తూ ఉన్న అభి తర్వాత తల్లి తనని పిలవడంతో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఏంటమ్మా అంటూ వస్తూనే తల్లిని ప్రశ్నించిన అభి, ఆవిడ లంచ్ టైం అయింది, మీరు ఫుడ్ తినరా అని అంటూ అడిగేసరికి, చూసుకోలేదు మమ్మీ, తనని కూడా తీసుకొస్తానంటూ అభి వెళ్ళిపోతూ ఉంటే, ఏం అవసరం లేదు, రూమ్లోకి పంపిస్తాను, నువ్వు ఇక్కడ కూర్చొని తిను అని కౌశల్య చెప్తూ ఉంటే, ఇదేమైనా కరెక్టా మమ్మీ, తనని నేను ఇంటికి గెస్ట్గా తీసుకురాలేదు, పెళ్లి చేసుకొని నా వైఫ్గా తీసుకొచ్చాను, అలాంటప్పుడు తను ఒక చోట నేనొక చోట ఎందుకు కూర్చుంటాము, నువ్వు రూమ్లోకి ఫుడ్ ఏం పంపించిన అవసరం లేదు, నా భార్యగా తనకి హక్కుంది కాబట్టి ఇద్దరం ధైర్యంగా వచ్చి హాల్లోనే డైనింగ్ టేబుల్ మీద తింటామంటూ లోపలికి వెళ్ళి జానకిని తీసుకుని వచ్చాడు అభి. తన మాట నెగ్గలేదనో లేక ఇంకొకటో, కొడుకు తనని ఎదిరించాడన్న ఇదితోనో కాస్త ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోయారు కౌసల్య గారు. రామ్, ఎందుకు నా కోసం అందరినీ హర్ట్ చేస్తున్నావంటూ జానకి కోపంగా అడుగుతూ ఉంటే, నేనెవరిని హర్ట్ చేయలేదు జాను, ఉన్న నిజం చెప్పాను. డైనింగ్ టేబుల్ మీద జానకిని కూర్చోబెట్టి తనే వడ్డించాడు. ఆ రోజు జానకి గెస్ట్ రూమ్లోనే ఉండిపోతే అభి కేవలం పడుకోవడానికే ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డే ఆమెను కూడా ఆఫీస్కి రెడీ అవ్వమని చెప్పాడు. కానీ తన దగ్గర బట్టలు లేవని కట్టుకున్న చీరతో ఇంట్లో నుండి వచ్చేసింది జానకి. ఇది ప్రాబ్లం అని చెప్పగానే తనకు తెలిసిన డిజైనర్కి కాల్ చేసిన అభి లేడీ డిజైనర్కి ఫోన్ ఇవ్వమని చెప్పి జానకివి మెజర్మెంట్స్ ఇవ్వమన్నాడు. గంటలో కొన్ని శారీస్ ఇంకా బ్లౌజెస్ డెలివరీ అవ్వాలని, మిగతా అవి సాయంత్రంలో పంపించనని చెప్పేసిన అభి డెలివరీ జానకి రెడీ అయ్యేంతవరకు ఓపిక్గా హాల్లోనే వెయిట్ చేశాడు. కౌశల్య వినిపించుకోకపోయినా కూడా జానకిని ఆఫీస్కి తీసుకెళ్తున్నానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ జానకితో ధనుంజయ్ గారు ఛాంబర్లో కొడుకు పెట్టాడు అభిబాబు. కొడుకును చూస్తూనే కోపంగా ఫేస్ పెట్టిన ధనుంజయ్ గారు, ఏంటిలా వచ్చావు, ఇంకా నా పర్మిషన్ దేనికోసమైనా నీకు కావాలా అంటూ వెటకారంగా అడుగుతూ ఉంటే, అవును డాడీ, ఎందుకు మీరు ఇంత సీరియస్ తీసుకుంటున్నారు అని ఆయన్ని చిల్ చేస్తూ దగ్గరికి వెళ్ళి సైడ్ హక్ చేసుకుంటున్న అవిని పక్కకు తోసి జానకి వంక ఆయన ఒక చూపు చూసేసరికి ఆమె భయపడిపోయి బయటకు వెళ్ళబోయింది. అవసరం లేదు జానకి, ఇక్కడే ఉండు నువ్వు అని చెబుతూ, డాడ్ డిన్నర్ నుంచి చూస్తున్నాను, అసలు నీకు తనతో ప్రాబ్లం ఏంటి, కేవలం మనతో ఈక్వల్ ఆస్తి లేదు, పేరున్న మనుషులు కాదని మీ ప్రాబ్లం అయితే, తనకి అంతకంటే మించిన ఆస్తి, గుణం, క్యారెక్టర్ ఉన్నాయి, ఇంతకంటే మంచి కోడల్ని ప్రామిస్ చేసి చెప్తున్నాను, మీరు అదే పనిగా వెతికినా కూడా దొరకదు. మీ కొడుకు మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా, నేను తనకి లైఫ్ లాంగ్ తోడుంటానని మాటిచ్చి తీసుకొచ్చాను, మీరు ఎలా అంటే ఎలా డాడీ, ఇప్పుడు మూవీస్లోలా స్టోరీస్లోలా మీరు వద్దంటే మేము వెళ్ళిపోయి సెపరేట్ కాపురం పెట్టి నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి మీకు ఆపోజిట్గా ఇంకో కంపెనీ పెట్టి మీకే పోటీ వస్తా, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ నేను మిమ్మల్ని ఒప్పించి మీతో పాటు కలిసి ఉండాలి అనుకుంటున్నా తప్ప పంత కొద్దీ ఇందులో వదిలి వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు. లైఫ్ లాంగ్ నా ఊపిరినంత వరకు తనని భార్యగా, తనని మాత్రమే నా లైఫ్ పార్ట్నర్గా ఎలా చూసుకుంటాను, మిమ్మల్ని కూడా వదలకుండా అలాగే చూసుకుంటానని కొడుకు చెప్తున్న మాటలకి సంతోషంగా ఫీల్ అవుతూ బ్రతికించారు. ఎక్కడ పవిత్రబంధం సినిమాలో లాగా వెంకటేష్ సౌందర్యని కొన్ని రోజులకి భార్య, ఆ తర్వాత నాకు నీ మీద ఫుల్ ఫీలింగ్స్ ఉండి భార్యగా అనిపిస్తేనే లైఫ్ లాంగ్ ఉంటావు, లేదంటే లేదని వెళ్ళిపోతావని అగ్రిమెంట్ మీద తెచ్చావేమోనని భయపడి చచ్చాను, నా పెంపకం తప్పు కాదు, నువ్వు పెరగడం తప్పు కాదులే అని చెప్తూ జానకిని కూడా దగ్గరికి పిలిచారు. ఆయన భయపడుతూనే ఆయన కాళ్ళకి నమస్కారం చేసి, జానకి సారీ సార్ అని అంటూ ఉంటే, సార్ ఏంటమ్మా, మావయ్య అని పిలు అని మీ ఆయనే సర్టిఫై చేశాడు కదా, ఇంతకంటే గుణవంతురాల్ని మీరు తీసుకురాలేరు డాడీ అని, నేను కూడా ఈ 3 నెలలుగా నేను చూస్తూనే ఉన్నాను కదా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఇద్దరిని ఆశీర్వదిస్తూ, ఇలాగే సంతోషంగా మన వంశాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పారు ధనుంజయ్ గారు. ఓ మై గాడ్, ఒక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఇక సెట్ చేయాల్సింది మమ్మీనే అంటూ అభి అంటూ ఉంటే,
తనది చాలా సాఫ్ట్ మనసు అవి ఎక్కువ రోజులు కోపంగా ఉండలేదులే. కోడలి బిహేవియర్ చూసి తనే కలిసిపోతుందని చెప్పి లైట్ చేశాడు ధనుంజయ్ గారు. డాడ్, నాకు మీ నుండి ఒక చిన్న హెల్ప్ కావాలంటూ అభి మారం చేస్తూ ఉంటే, చెప్పు, ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నాను అని అంటే, మరేమో ఈవిడ ఉంది కదా జానకి, తన నా పిఏగా అలా చెయ్యి డాడీ అని అభి అంటే, రే తన డెవలప్మెంట్ సైట్ రా, నీకు పిఏగా ఎలా వర్క్ చేస్తుందని ధనుంజయ్ గారు అంటూ ఉంటే, ఏమో నాకు అవన్నీ తెలియదు, నువ్వు తనని నా పిఏగా చేయాలి అంతే అని అభి అంటూ ఉంటే, అతని వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, నీకు ఇష్టమేనా అమ్మా అని జానకిని అడిగాక ఆమె కన్ఫర్మేషన్ తీసుకున్నాకనే అభికి జానకిని పిఏగా అలర్ట్ చేశారు ఆయన. ఇక నెక్స్ట్ డే నుండి జానకి అభి పిఏగా ఇటు ఇంటి కోడలుగా బ్యాటింగ్ స్టార్ట్ చేయడంతో కౌశల్య గారిని ఇంప్రెస్ చేయడం ఎలా అని ఆలోచిస్తూ మ్యాక్సిమం ఆవిడకి పనులు చెప్పకుండా ఆవిడ మెచ్చుకునేలాగా వంటలు చేస్తూ రెస్పెక్ట్ ఇస్తూ అన్నీ చేస్తూ ఉంటే వారం రోజులకే ఎమ్మెల్యేలా కరిగిపోయిన ఆవిడ జానకితో స్వతహాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ చూస్తున్న గాయత్రి మాత్రం ఆల్రెడీ అభి ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు జ్వాల కూడా వచ్చింది కదా, అప్పుడు అభి ఫ్యామిలీ మెంబర్స్ ఈ వివరాలన్నీ మొత్తం చెక్ చేసిన తనకి గాయత్రి తనకి ఏమైనా హెల్ప్ చేయగలదని అనిపించడంతో గాయత్రిని కాంటాక్ట్ అయ్యి టచ్లో పెట్టుకుంది. ఇప్పుడు కూడా గాయత్రి అదే విషయం జ్వాలకు చేరవేయడంతో కొన్ని రోజులు తనని అబ్జర్వ్ చేస్తూ ఉండమని, తనని అభి లైఫ్ నుంచి పంపించే అద్భుతమైన ప్లాన్ నేను వేస్తాను కదా అని చెప్పి కాల్ కట్ చేసి లోపు మరి నా వాటా అంటూ గాయత్రి అడిగితే మీ ఆయన అకౌంట్లోకి వేశానని చెప్పింది జ్వాల. మరో 10 రోజుల్లో జానకి కౌశల్య గారికి ఫేవరెట్ కోడలు అయిపోవడంతో కొడుకు డెసిషన్ కరెక్ట్ని అని నమ్మిన ఆవిడ జానకిని కంప్లీట్గా ఒప్పుకుంది. అత్తా కోడలు ఇద్దరు నువ్వు చేయొద్దంటే నువ్వు చేయొద్దని పనులను చెప్పుకోవడంతో అవి చూస్తున్న ధనుంజయ్ గారు ఇంకా అవి ఇద్దరు కూడా చిన్నగా నవ్వుకున్నారు. చూసావా, నేను చెప్పాను కదా ఆ రోజు మీ అమ్మ చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అని, ఇప్పుడు చూడు నీకంటే జానకిని తనే బాగా చూసుకుంటుందని ధనుంజయ్ గారు చెప్పేసరికి అభి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ జానకి ఫ్యామిలీ మాత్రం ఆమెను తలుచుకుంటూ ఎందుకు ఇలా చేసిందని బాధపడుతూ ఉన్నారు. అజిత్కి అభి మీద చెప్పలేని కోపం వస్తూ ఉంది. ఈ 10 రోజులు కూడా జానకి ఆఫీస్లో కనబడలేదు. కారణం అభి ఛాంబర్కి ఆ ఫ్లోర్కి డైరెక్ట్గా లిఫ్ట్ ఉండడంతో ఆమె వచ్చేది ఎంప్లాయీకి కనపడదు. అందులో ఇప్పుడు జానకి తన పిఏ అయింది కాబట్టి అభి ఎక్కడ ఉంటే జానకి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి తనని చూసే ఛాన్సే లేదు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఒకరోజు అజిత్ ఇంటికి వచ్చేసరికి తన తల్లి ముభావంగా కనిపించింది. ఏంటమ్మా ఏమైందని అజిత్ అడుగుతూ ఉంటే, ఏం లేదు నాన్న అంటూ కళ్ళు తుడుచుకుంది ఈశ్వరి. పర్లేదు చెప్పమ్మా అంటూ అజిత్ అంటే, మీ నాన్నగారు బాగా గుర్తొస్తున్నారా, అందరూ ఆయన చనిపోయారని నమ్మమంటున్నా కూడా నా మనసు ఎందుకో దాన్ని ఒప్పుకోవడం లేదు, ఎక్కడో ఆయన క్షేమంగా ఉన్నాడని అనిపిస్తుందంటూ ఈశ్వరి అంటూ ఉంటే తల్లి బాధను చూస్తూ ఉన్న అజిత్ కూడా కళ్ళు నీళ్ళు తిరగడంతో ఆ బాధని అణిచేసి పెళ్లికి ధైర్యం చెప్పి కాస్త తినేలాగా చేసి పడుకోబెట్టాడు. ఇక తను కూడా నిద్రపోదాం అనుకున్న టైంలో అతనికి ఫోన్ కాల్ వచ్చింది. అది జ్వాల నుంచి రావడంతో ఈ కొత్త నెంబర్, అది కూడా ఇండియన్ నెంబర్ కానట్టుందే అని డౌట్గానే లిఫ్ట్ చేసిన అజిత్కి అటువైపు నుంచి అమ్మాయి గొంతు వినపడటంతో ఎవరు మీరు అని అడిగితే, నా గురించి నీకెందుకు కానీ నేను ఒక పని చెప్తాను చేస్తావని జ్వాల అడగడంతో, మీరు చెప్తే నేనెందుకు చేయాలి, అసలు మీరెవరు అది చెప్పండి ఫస్ట్ అంటూ అజిత్ అడుగుతూ ఉంటే, నా పేరు జ్వాల, పాపం మీ నాన్న కోసం మీ అమ్మ చాలా స్ట్రగుల్ అవుతుంది కదా, ఆయన ఒకసారి చూస్తావా అంటూ జ్వాల అడుగుతూ ఉంటే, మీరెవరో చెప్పండి ముందు, మా నాన్న గురించి మీకు ఎలా తెలుసు అంటూ అజిత్ అంటూ ఉంటే, మీ నాన్న పేరు జితేంద్ర, అమ్మ పేరు ఈశ్వరి, ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, నువ్వు పుట్టాక కనీసం వాళ్ళని ఒక్కసారి కూడా చూసిందే లేదు, ఇప్పుడు నువ్వు కూడా చూడాలనుకున్నా ఆయన చూడలేవు, ఒకవేళ గట్టిగా చూడాలనుకుంటే మాత్రం నేను చెప్పిన పని చేసి తీరాలి అంటూ జ్వాల జానకితో క్లోజ్గా బిహేవ్ చేయమని చెప్పడంతో దానికి అస్సలు ఒప్పుకోలేదు అజిత్. నువ్వు ఒప్పుకోకపోయినా నాకు పెద్దగా నష్టమేమీ లేదు, జస్ట్ మీ నాన్న చనిపోయినట్లు పేపర్లో వేస్తాను, అప్పుడు ఎవరు చెప్పినా చివరికి నువ్వు మొత్తుకొని చెప్పినా కూడా మీ అమ్మ వినదు, తను కూడా ప్రాణాలు తీసుకుంటుంది, అసలు గట్టిగా నమ్ముతున్నట్టుంది కదా ఇంకా ఆయన చనిపోలేదని, ఈ విషయం తెలిసిందంటే గుండె ఆగి చస్తుంది అంటూ జ్వాల మాట్లాడుతూ ఉండేసరికి, నీకు జానకి మీద ఎందుకంత కక్ష, తనను ఎందుకు అలా టార్గెట్ చేస్తావంటూ అజిత్ అడుగుతుంటే, అవన్నీ నీకు అనవసరం, చెప్పించేస్తే మీ నాన్నని క్షేమంగా నీకు అప్పగిస్తాను, లేదంటే ఏం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవంటూ జ్వాల బెదిరించేసరికి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్న అజిత్కి, నువ్వు ఇప్పుడే చెప్పని అవసరం లేదు, 2 రోజులు టైం తీసుకొని చెప్పంటూ కాల్ కట్ చేసింది జ్వాల. ఇక ఇంట్లో వాళ్ళందరూ జానకితో బాగా కలిసిపోయి హ్యాపీగా ఉన్నాక కౌశల్య ఆఫీషియల్గా ఏదైనా పార్టీ చేసి అనౌన్స్ చేద్దామండి అంటూ ధనుంజయ్ గారితో చెప్పడంతో ఆయన కూడా అందుకు సరే అని, ఎలాగో దగ్గరలో మన యానివర్సరీ వస్తుంది కదా, ఆ పార్టీ చేసినప్పుడు అనౌన్స్ చేద్దామంటూ ఆయన చెప్పేసరికి
సరే అని అన్నారు ఆవిడ కూడా. ఈలోపు మనం చేయాల్సిన కార్యక్రమం ఏర్పాటు చేద్దామా అంటే పెళ్ళై 15 రోజులు అవుతున్నా కూడా వాళ్ళు వేరే వేరే గదుల్లో ఉన్నారండి. అలా ఉండటం కష్టమని వాళ్ళకు అనిపించి ఒక హద్దు దాటినా కూడా బాగోదు. పెళ్ళంటే మనకు చెప్పకుండా చేసుకున్నారు కానీ తర్వాత కార్యక్రమంకు అన్నా మనం చేయాలి కదా అని అంటూ ఆవిడంటే సరే అఫీషియల్గా అనౌన్స్ చేశాక మంచి ముహూర్తం పెట్టిద్దాంలే అని ధనుంజయ్ గారు చెప్పాక కాస్త సైలెంట్ అయింది ఆవిడ. 2 రోజుల తర్వాత అజిత్కి మళ్ళీ కాల్ వచ్చింది జ్వాల నుండి. చూసావా నేను ఇంత మంచిదాను 2 డేస్ అని 3 అడిగి 3 డేస్కి కాల్ చేశాను. ఇప్పుడు చెప్పు నీ డిసిషన్ అంటూ జ్వాల అడిగేసరికి ఆల్రెడీ మొన్న మనసు చెడిపోయినప్పటి నుంచి జ్వరంతో బెడ్ మీద పడి ఉన్న ఈశ్వర్ని చూస్తూ ఇలాగే ఉంటే అమ్మ నాకు దక్కదు. సారీ జానకి, నేను ఆ లిమిట్స్లోనే ఉంటానంటూ మనసులో అనుకుని సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను, మా నాన్నని మాత్రం నాకు అప్పగించంటూ అజిత్ అంటే గుడ్, మంచి డెసిషన్ తీసుకున్నామని చెప్తూ ఏమేం చేయాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది జ్వాల. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంకో 2 నెలల్లో నువ్వు ఎస్టీఏలో జాబ్ మానేయాలని కండిషన్ పెట్టి మరి ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్లు తన తండ్రి కోసం అజిత్ అనాలోచితంగా ఇలాంటి ఒక స్టెప్ వేసి జానకి జీవితాన్ని ఎటువైపుకో మళ్ళీ తిప్పాడు. వర్క్ అవర్స్లో జానకిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరి పనిచేస్తున్నాను అభి బాబు రామ్ అని జానకి పిలుపుతో డిస్టర్బ్ అవుతూ ఏంటి జాను అని అంటే ఇంతసేపు అని ఆఫీస్లో నువ్వు నేను కొంచెం బోర్ కొడుతుంది ప్లీజ్ అలా నేను క్యాబిన్ వరకు వెళ్ళేసి వస్తాను అని అంటూ ఉంటే ఆమె అడిగేసరికి అయిష్టంగానే ఒప్పుకుంటూ సరే వెళ్ళి త్వరగా రా అని చెప్పి వదిలాడు. ఆమెని బంధించడం ఇష్టం లేక దాంతో నవ్వుతూ అభి బుగ్గ గిల్లి హ్యాపీగా వెళ్ళిపోతున్న ఆమెని చూస్తూ అభి కూడా సైడ్ స్మైల్ ఇచ్చి తన వర్క్లో తను పడిపోయాడు. వెళ్ళిన జానకి తనకు కావాల్సిన కాఫీని కలుపుకొని తాగుతూ అభి కూడా ఏమైనా తాగుతాడేమో అని అనుకుంటూ అతని కోసం కూడా ప్రిపేర్ చేయడానికి వెళ్తుంటే ఆమె పక్కగా వచ్చిన అజిత్ జానకి భుజం మీద చేసి ఏంటి జానకి మమ్మల్ని మర్చిపోయావా, ముఖ్యంగా నన్ను అంటూ ఆ భుజం మీద రబ్ చేస్తూ మాట్లాడాడు. జ్వాల ఇచ్చిన ప్లాన్ ప్రకారం దానికి జానకి అంత పట్టించుకోకుండా మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను అజిత్ అని అంటున్న దృశ్యం సీసీ కెమెరా ద్వారా అభి కళలో పడింది. జ్వాల వీళ్ళిద్దరికీ వచ్చే వారంలో ఫస్ట్ నైట్ చేయాలని మా వదిన అనుకుంటుందంటూ గాయత్రి కూడా అన్ని విషయాలు జ్వాలకి మూసేస్తూ ఉంటే నేను ఒక ప్లాన్ చెప్తాను అదే చేయండి అంటూ తను అనుకున్న ప్లాన్ చెప్పిన జ్వాల. అంతా విన్న గాయత్రి మనసులో నిన్నెవరైనా మరే అభిబాబుని నాకు దక్కని స్థానం అనుకుంటున్నావా, నేను ఒక్కదాన్ని ఏం చేయలేను కాబట్టి నీలాంటి ఒకటి కావాలి నాకు చెత్త మైండ్ది. ఎలాగోలాగా ఈ జానకిని అభిబాబు నుంచి దూరం చేస్తే నా కూతుర్ని ఇంటికి మహారాణి చేస్తానని మనసులో అనుకుంటూ అలాగే జ్వాలమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తానంటూ కాల్ కట్ చేసింది గాయత్రి. ఇంతకీ వీళ్ళు ఏం ప్లాన్ చేశారు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి, ఇంకొక ఎపిసోడ్తో అయిపోతుంది ఫ్లాష్ బ్యాక్. ఫ్రెండ్స్ అసలు స్టార్టింగ్లో మనకి గతం ఏంటో తెలియదు, ఎందుకు అభి తనని అనుమానించాడో తెలియదు, అసలు అజిత్ ఏం ప్లాన్ చేసి వీళ్ళిద్దరూ దూరం అవడానికి కారణమయ్యాడో తెలియదు. ఇవన్నీ క్లుప్తంగా కాకుండా అక్కడక్కడ టచ్ చేస్తూ రైటర్ గారు రాస్తున్నారు. మరి మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పండి అని అడిగిన వాళ్ళే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వస్తుంటే ఎందుకు చూడటం లేదు, మీకు క్లారిటీ రావాలి కదా అసలు ఎందుకు అభి జానకిని అనుమానించాడనే దానికి. అందుకని ఈ ఫ్లాష్ బ్యాక్ని రైటర్ గారు రాస్తున్నారు. మరొక ఎపిసోడ్తో ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయిపోతుంది. దయచేసి మీ అందరి ఆదరాభిమానాలు ఈ స్టోరీ పైన ఉంచాలని కోరుకుంటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.